ఈరోజు మనం చెప్పుకునే కథ శ్రవణ కుమారుని కథ. చిన్నప్పుడు మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేస్తారు మన తల్లిదండ్రులు. మనం పెద్ద అయ్యేసరికి వాళ్ళేమో ఇంకా ముసలి వాళ్ళు అవుతారు. క్రమంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనంత బలహీనం అయిపోతారు. అలాంటప్పుడు వాళ్ళను కనిపెట్టుకొని ఉండటం, వాళ్ళ ఇష్టాలను గమనించుకొని మెలగటం, వాళ్లకు కష్టం కలగకుండా చూసుకోవటం మన బాధ్యత. అదే ధర్మం అని చెప్తాడు శ్రవణకుమారుడు. రామాయణ కాలంలో ఒక అడవిలో ముని దంపతులు ఒకరు నివసిస్తూ ఉండేవారు. వయసు మీద పడుతున్న వారికి సంతానం మాత్రం కలుగలేదు. ఇద్దరూ చాలా కాలం తపస్సు చేశాక చివరికి వాళ్ళ కోరిక ఫలించింది. ఒక చక్కని కొడుకు పుట్టాడు. అతనికి శ్రవణుడు అని పేరు పెట్టారు. వాళ్ళు లేక పుట్టిన కొడుకు కదా, అందుకని అతనిని అల్లారు ముద్దుగా పెంచసాగారు. రకరకాల విద్యలు, మంచి బుద్ధులు, మంచి సంగతులు నేర్పించారు. అయితే శ్రవణకుమారుడికి 16 ఏళ్ళు వచ్చేసరికి అతని అమ్మానాన్నలిద్దరూ పూర్తిగా ముసలి వాళ్ళైపోయారు. నడక తగ్గింది, బలం తగ్గింది. వాళ్ళ కంటి చూపు కూడా క్రమంగా మందగించి చూస్తుండగానే వాళ్ళు గుడ్డి వాళ్ళైపోయారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు అన్నీ శ్రవణుడే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఆ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం కావాలన్నా అన్నీ శ్రవణుడే తెచ్చి అందించాలి. శ్రవణుడు చాలా మంచివాడు. ముసలి తల్లిదండ్రుల అవస్థను అర్థం చేసుకున్నవాడు. కంటికి రెప్పలాగా చూసుకునేవాడు వాళ్లను. అయితే ఒకరోజు శ్రవణుడి తల్లిదండ్రులకు ఒక కోరిక కలిగింది. కాశీకి వెళ్ళాలి, గంగలో స్నానం చెయ్యాలి, వీలైతే అక్కడే ఉండిపోవాలి అని. ఆ రోజుల్లో కాశీకి వెళ్ళడం అనేది చాలా పెద్ద పని. రవాణా సౌకర్యాలు ఏమీ ఉండేవి కాదు. దారి కఠినంగా ఉండేది. అనేక అడవులు, నదులు దాటుకొని వెళ్ళాల్సి వచ్చేది. వాళ్ళ ముసలి వాళ్ళు నడవలేరు, పైగా చూపు కూడా లేనివాళ్ళు. వాళ్లను కాశీకి చేర్చడం అనేది శ్రవణుడికి ఏమంత సులభం కాదు. అయినా శ్రవణుడు వాళ్ళ కోరికను కాదనలేదు. ఎలాగైనా సరే వాళ్ళ కోరిక తీర్చాలనుకున్నాడు. శ్రవణుడు కావడి ఒకదాన్ని తయారు చేసి అందులో వాళ్ళ తల్లిదండ్రులను చెరొక వైపు కూర్చోబెట్టి కావడిని మోసుకొని కాలినడకన ప్రయాణం సాగించాడు. ఎండ, వాన, శ్రమను, అలసటను దేన్ని లెక్క చేయలేదు. తల్లిదండ్రుల కోరికను నెరవేర్చాలి అన్నదొక్కటే అతని సంకల్పం. అలా బయలుదేరి కొండలు, నదులు, వాగులు, వంకలు దాటుకుంటూ మెల్లగా వెళ్ళి అయోధ్య రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న ఒక అడవిలోకి ప్రవేశించాడు శ్రవణుడు. మధ్యాహ్న సమయం కావడంతో శ్రవణుడి తల్లిదండ్రులకు బాగా దాహం వేసింది. ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయేమో చూడు నాయనా అన్నారు తల్లిదండ్రులు. సరేనని వాళ్ళను ఎత్తుకొస్తున్న కావడెను కిందకు దించి సొరకాయ బుర్రను చేత పట్టుకొని నీళ్ల కోసం వెతుకుతూ బయలుదేరాడు శ్రవణుడు. దగ్గరలోనే ఒక సరస్సు కనపడింది. సరస్సులోని నీళ్లు తేటగా నిశ్చలంగా ఉన్నాయి. శ్రవణుడు కిందకి వంగి కూర్చొని సొరకాయ బుర్రలోకి నీళ్లు నింపుకోసాగాడు. నీళ్లు లోపలికి పోతుంటే సొరకాయ బుర్ర బుడబుడమని శబ్దం చేస్తున్నది. సరిగ్గా అదే సమయానికి వేటాడుతూ అటువైపుగా వచ్చాడు అయోధ్యరాజు దశరథుడు. దశరథుడు అప్పటికింకా కుర్రవాడు. శబ్దభేది అనే విద్యను సాధన చేస్తున్నాడు. లక్ష్యాన్ని చూడకుండానే అటువైపు నుండి వస్తున్న శబ్దాన్ని బట్టి బాణం వదలడం, లక్ష్యాన్ని ఛేదించడం, దీన్ని శబ్దభేది అనేవాళ్ళు. దశరథుడికి శ్రవణుడు కనిపించలేదు, కానీ బుడబుడమని శబ్దం వినబడింది. ఏదో జంతువు నీళ్లు తాగుతున్నది అనుకున్నాడు రాజు. అటువైపుగా గురిపెట్టి బాణం వదిలాడు. బాణం నేరుగా వెళ్ళి శ్రవణుడి గుండెకు గుచ్చుకున్నది. గట్టిగా అరిచి కింద పడిపోయాడు శ్రవణుడు. శ్రవణుడిది పెద్ద మనసు. తన ప్రాణాలు పోతున్నాయని అతనికి అర్థమైంది. తను చనిపోతే పర్వాలేదు, కానీ తన తల్లిదండ్రుల గతి ఏంటి? వాళ్ళు ముసలివాళ్ళు, పైగా చూపులేని వాళ్ళు. తను లేకపోతే వాళ్లకు ఎవరు దిక్కు? ఆ ఆలోచనతోటే అతని కళ్ళు మసకబారాయి.
అరుపును వినగానే దశరథుడి గుండెలు గుబేల్మన్నాయి. దశరథుడు పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడి కొట్టుకుంటున్న శ్రవణకుమారుణ్ణి చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సిగ్గుతో బాధతో కృంగిపోయాడు. శ్రవణకుమారుణ్ణి ఒడిలోకి ఎత్తుకొని ప్రథమ చికిత్స చేసేందుకు ప్రయత్నించాడు. నన్ను క్షమించు నాయనా, శబ్దం విని ఇదేదో జంతువు అనుకున్నాను అని మళ్ళీ మళ్ళీ వేడుకున్నాడు. ప్రాణాలు పోతున్న శ్రవణకుమారుడు దశరథుణ్ణి ఊరడించాడు తప్ప అతని మీద కోపగించుకోలేదు. మా అమ్మా నాన్నలు గుడ్డివాళ్ళు, ముసలివాళ్ళు, పూర్తిగా నా మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు దాహం వేస్తుంది. వాళ్ళ కోసమని నీళ్లు తీసుకువెళ్తుంటే ఇలా జరిగింది. ఇంక నా ప్రాణాలు నిలిచేటట్లు లేవు. అదేమంత ముఖ్యం కాదు, కానీ ఇక మీద వాళ్ళు ఎలా బ్రతుకుతారో అనే బాధగా ఉంది అన్నాడు శ్రవణకుమారుడు. నీ తల్లిదండ్రుల గురించి మర్చిపో, వాళ్ళ బాధ్యత నాది. ముందు నీ గాయం మానడం గురించి చూస్తాను అన్నాడు దశరథుడు. శ్రవణకుమారుడు ఒప్పుకోలేదు. నీరసంగా నవ్వి, లాభం లేదు, నా ప్రాణాలు ఇంకో 2 క్షణాల్లో పోతున్నాయి. మీరు చేయగలిగింది ఒక్కటే. మీరు వదిలిన బాణపు ములుకు గుచ్చుకొని చాలా నొప్పిగా ఉంది. కాస్త ఆ బాణాన్ని లాగారంటే నా వేదన ఉపశమిస్తుంది. నేను ఇంకొంచెం సుఖంగా మరణిస్తాను. ఆలస్యం చేయకండి. ఆ వెంటనే ఈ సొరకాయ బుర్రలో నీళ్లు తీసుకువెళ్ళి మా అమ్మా నాన్నల దాహం తీర్చండి. పాపం వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్లకు నా మరణ వార్త తెలియజేయండి. ఆ తర్వాత విధిని అనుసరించి ఏమైనా చెయ్యొచ్చు అన్నాడు. దశరథుడు బాణాన్ని బయటికి లాగిన వెంటనే శ్రవణకుమారుడు చనిపోయాడు. దశరథ మహారాజు తలవాల్చుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఆ పైన ఒక నిశ్చయానికి వచ్చి శ్రవణుడి శరీరాన్ని అక్కడే విడిచి సొరకాయ బుర్ర చేత పట్టుకొని శ్రవణకుమారుడి అమ్మానాన్నల దగ్గరకు వెళ్ళాడు. అడుగుల శబ్దం వినగానే, నాయనా శ్రవణకుమారా, ఇంత ఆలస్యం అయిందేమిరా అడిగాడు శ్రవణుడి తండ్రి. ఇవి మా శ్రవణుడి అడుగులు కావు. ఎవరది? ఎవరు నువ్వు? అడిగింది శ్రవణుడి తల్లి అడుగుల్ని బట్టి అపరిచితుణ్ణి గుర్తుపడుతూ. నమస్కారం తల్లి, నా పేరు దశరథుడు. మీకు ఈ నీళ్లు ఇవ్వమని పంపాడు మీ అబ్బాయి అన్నాడు దశరథుడు సిగ్గుగా. వాడేడి? వాడికేమైంది? వాడెందుకు రాలేదు? అడిగింది తల్లి అనుమానంగా. దశరథుడు మారు చెప్పకుండా సొరకాయ బుర్రను అందించబోయాడు. వాళ్ళు దాన్ని అందుకోలేదు. మా వాడు రావాలి, వాడికేదో అయ్యింది, లేకపోతే ఇంతసేపు మమ్మల్ని వదిలి ఏనాడు ఉండలేదు వాడు. నిజం చెప్పండి, వాడిని నువ్వే ఏదో చేశావు కదూ, ఏం చేశావు చెప్పు అంటూ కోపంతో ఊగిపోయాడు శ్రవణుడి తండ్రి. ఇక చేసేది లేక జరిగిందంతా వివరించాడు దశరథుడు. శ్రవణకుమారుడి తల్లిదండ్రులు విపరీతంగా ఏడ్చారు. అమాయకుడైన మా కుమారుడిని మా నుండి దూరం చేసిన ఈ పాపం ఊరికే పోదు రాజా. నువ్వు కూడా మాలాగే పుత్రశోకంతో మరణిస్తావు. నీ కొడుకు నీ నుండి దూరం అవుతుంటే ఆ దుఃఖాన్ని భరించలేక నీ గుండె ఆగిపోతుంది. పుత్రశోకం ఎలా ఉంటుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు అని శపించారు. దశరథుడు ఎన్ని రకాలుగా ఊరడించాలని ప్రయత్నించినా శాంతించలేదు వాళ్ళు. కొద్దిసేపట్లోనే వాళ్ళిద్దరూ కూడా గుండె పగిలి చనిపోయారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. దాని ఫలితాలను మనం అనుభవించక తప్పదు. తన తప్పును గుర్తించిన దశరథుడు శ్రవణకుమారుడికి, అతని తల్లిదండ్రులకు విధిపూర్వకంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి బరువెక్కిన హృదయంతో రాజధానికి చేరుకున్నాడు. ఆ తరువాత చాలా సంవత్సరాలకు కానీ అతనికి పిల్లలు పుట్టలేదు. లేకలేక పుట్టిన శ్రీరాముడంటే విపరీతమైన ఇష్టాన్ని పెంచుకున్నాడు దశరథ మహారాజు. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అడవికి వెళుతుంటే ఆ బాధని తట్టుకోలేక చనిపోయాడు చివరికి దశరథ మహారాజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ శ్రవణకుమారుడి స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.